తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంట్ మెంబర్ గా గెలిచినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఇన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు గాని నాయకులు గాని వెళ్ళలేని రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేసినేని నేనే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి 3 లక్షలతో గెలుస్తానంటావా? బ్రవన్నలో అంటోడివి నువ్వు, విజయవాడలో బ్రవన్నల లాంటోడివి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రవన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? మీ సోదరుడు చిన్నీని పెట్టారు నీ మీద. నా భవనం నీ భవనం అంటే ముందుకు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే నీ ఓటమి అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. ఏది 1,00,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోతే నీ ఓటమి ఖాయం. 1,00,000 పైనే ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కటౌట్ అక్కడ పెడతాం, పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను, బ్రవన్నల లాంటి నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను, నా తప్పు క్షమించండి అయ్యా, పైన నరకంలో ఎలాగా నాకు శిక్ష పడిద్ది, నరకంలో ఎలాగా నన్ను రంపాలతో కోస్తారు, కలసలో మాడే నూనెలో వేస్తారు, నేను చేసిన పనికి నన్ను అంటలతో కొడతారు పైన, కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించానంటే కొద్దిగా నాకు బాగుంటదని నువ్వు అనగలవా? కేసినేని నాని పిచ్చి మాటలు మాట్లాడకు. నిన్ను ఉత్తర కుమారుడు అనడం కూడా చాలా ఎక్కువ. నువ్వు బ్రవన్నలు, నువ్వు పనికిరాని వ్యక్తివి, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తివి, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తివి, పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి, సెక్స్ రాకెట్లు నడిపినటువంటి వ్యక్తివి, నడుపుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా? మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా? చంద్రబాబు నాయుడు గారి మీద 3 లక్షల ఓట్లతో గెలుస్తావా? బ్రవన్నలా నాని పిచ్చి మాటలు మాట్లాడు. నీకుంది, నీకు అప్పుడే అయిపోలా, ఇంకా ముందు చాలా ఉంది. వాళ్ళు చూడండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉందో ఫేస్. వాళ్ళు ఎవరు లెక్క చేస్తాడు నిన్ను? తెలుగుదేశం పార్టీలో అంటే చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు. ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు, ఎవడైనా మాట్లాడినా ఫోన్లే అని అంటాడు. అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కూతలకు వస్తావా? నానే నీకు ఒకటే చెప్తున్నా, పార్టీ కోసం 24 గంటలు పనిచేసే నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ. ఇందులో కొంతమంది నిన్ను మోసపోయారు నిన్ను చూసి, ఏమని ఇతను కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాడని. నువ్వు పిచ్చి ఆశాలు వేసేవంటే మొన్నటి వరకు పార్టీ గురించి నీతో తిరగలాలు పార్టీతో తిరిగారు. ఎవరైతే వాళ్ళ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేగావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి. సరే వాళ్ళు నేర్చుకొని వచ్చి నీ ఎంత చూస్తా ఏంటనుకుంటున్నావు? ఇప్పటికైనా సరే బ్రవన్నలాగా మాట్లాడకో, నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు.